ఒకటే జీవో నెంబర్ 26 బీసీ కమిషన్ కంటిన్యూ ఎందుకు చేయలేదు, మన జీవో నెంబర్ 18 ఎందుకు వచ్చింది, మళ్ళీ భూసాని వెంకటేశ్వర కమిటీ ఎందుకు వచ్చింది? సో దీన్ని అశాస్త్రీయంగా ఉండకుండా దీన్ని శాస్త్రీయంగా చేసి మీరు ఇమ్మీడియట్గా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించాలని చెప్పి దానికి సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. ఈరోజు ఆ రోజు జయలలిత గారు మేము విన్నాం 1994లో బిల్లు పట్టుకొని పోయి కేంద్ర ప్రభుత్వం కూర్చొని ఈరోజు మా బిల్లు సాహిత్యంగా ఉన్నది, మీరు 9th షెడ్యూల్ పెట్టించేదాకా నేను ఢిల్లీ నుండి కదులను, నా అవసరం ఉంటే నా పరిపాలన మొత్తం కూడా ఈ యొక్క ఢిల్లీ నుంచే చేస్తాను, కానీ నా బిల్లు పాస్ చేసి రాజ్యాంగ 9వ షెడ్యూల్ ఇంక్లూడ్ చేసినాక పోతా అని చెప్పేసి ఆ రోజు ఛాలెంజ్ చేసి కూర్చోవడం వలన ఆ రోజు చిత్తశుద్ధి వలన పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో ఆ రోజు ఆమోదం చెందింది అధ్యక్ష. ఇది రోజు నేను అదే అడుగుతున్నా అధ్యక్ష, మీ చిత్తశుద్ధి ప్రదర్శించుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడుతుర్రు, మీ బాధ్యత ఉన్నది, మీరు తీసుకెళ్లి పార్లమెంట్లో పట్టుకుపోయి కొట్లాడదామా ఏం చేద్దామా, పార్లమెంట్లో పెట్టించి బిల్లు పాస్ అయ్యాక వదిలేదు, అక్కడి నుంచి కదిలేదు. అది మనం కోరుకుంటాం, అది చిత్తశుద్ధి. లేదు మేము బిల్లు పెట్టినాం కేంద్రంలో అట్లే పంపించేసినాం అది రాలేదు అంటే మాత్రము కుదరదు అధ్యక్ష. ఈరోజు మా జాతి మొత్తం కూడా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా శాస్త్రీయపరంగా చేయాలి, ఇంప్లిమెంట్ కావాలి, మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి, మేమెంతో మాకు రిజర్వేషన్ కావాలి. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము 42% రిజర్వేషన్ను కల్పియాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకొకటి ఉంది అధ్యక్ష, ఐఎమ్ నాట్ డిబేటింగ్ ఇంకోటి కూడా కోర్టులు మళ్ళా రేపొద్దున ఉటకాయించకూడదని చెప్పేసి నేను మీరు కోరుతున్నాను అధ్యక్ష. మీకు జీవో నెంబర్ అన్నీ పంపిస్తా అధ్యక్ష. అధ్యక్ష 2007లో కూడా మనము ఒకసారి పరిణామాలు తీసుకోవాలి అధ్యక్ష. ఐఆర్ కోయిలో తీర్పు ఉంది అధ్యక్ష, మీకు అన్ని తెలిసి ఉంటుంది. ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఐఆర్ కోయిలి కేసులో ఒక వర్డ్ అన్నది అధ్యక్ష. ఇది మనం చాలా పరిణామం తీసుకోవాలి. రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కూడా న్యాయస్థానం సమీక్ష చేస్తుంది. న్యాయస్థానం సమీక్ష చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే 42% రిజర్వేషన్ చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చినా కూడా అవిటి కోర్టులో ప్రశ్నిస్తాయి అని చెప్పి కూడా ఆ రోజు ఐఆర్ కోయిలో కేసు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను ఇవన్నీ ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా ఇది ఫెయిల్ కాకూడదు అధ్యక్ష. గౌరవ మాజీ మంత్రి గారు